హాయ్ ఫ్రెండ్స్, మీషో నుంచి మళ్ళీ ఒక పార్సల్ అయితే వచ్చిందండి. మరి అదేంటో చూద్దామా? అదేనండి, మొన్న నేను మీషోలో ఒక బ్లౌజ్ పెట్టాను కదా, అది బాగా నచ్చిందంట మా అత్తగారికి. నాకు కూడా ఒక బ్లౌజ్ అయితే బుక్ చేయవా అని అడిగారు. అయితే ఏ కలర్ కావాలి అత్తయ్య గారు అని అడిగితే నాకు కూడా సేమ్ కలరే కావాలన్నారు. అయితే నేను సేమ్ కలరేనా, సేమ్ డిజైన్ కూడానా అని అడిగాను. సేమ్ డిజైన్ నాకైతే అవసరం లేదులే కానీ నాకు వేరే డిజైన్ కావాలన్నారు. అయితే అరగంట సేపు మీషోలో అన్నీ సెట్ చేసి ఆవిడికి నచ్చిన ఒక్క బ్లౌజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఆవిడికి మ్యాక్సిమం ఈ నెమలి పించాలు ఎక్కువగా నచ్చుతాయండి, ఎందుకో మరి నాకైతే తెలీదు. ఇది నెమలి పించాలతో వచ్చేసింది. అయితే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడింగ్ చేశారు. టోటల్గా చూస్తే చాలా బాగానే ఉందండి. అండ్ ద క్లాత్ కూడా చాలా బాగుంది. మనకి ఎక్కువగా బయట చేయించుకుంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. మనకు అంత అవసరం లేదు అనుకుంటే చక్కగా ఇలాగా మీషోలో ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే నిన్న పెట్టిన వీడియోలో చేపల ఫ్రై అయితే పెట్టేశాను కదా, ఇది కూడా నిన్నటి వీడియోనేనండి. నేను ఏ రోజుకి ఆ రోజుగా చేస్తాను, వేరే రోజు ఉంచుకోను. సో ఫిష్ ఫ్రై అయిపోయిన వెంటనే నేను ఫిష్ పులుసు కూడా చేసుకోవడానికి ఈ విధంగా ఒక కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్స్ అవి వేసేసుకున్నాను. ఇంకా మీకు తెలిసిందే కదండి, ఉప్పు కారం వేసుకొని కాసేపు వేగనించాలండి. అది ఆయిల్ బయటికి తేలేంత వరకు. అది కాస్త వేగిన తర్వాత నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటా, జీలకర్ర, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలండి, కాస్త ధనియాలు 4 కలిపి మిక్సీ కొట్టాను. ఆ పేస్ట్ ఇందులో వేసేసాను. ఇది కాస్త వేగాక, అంటే ఇది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న ఈ చేప ముక్కలను అయితే అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ దానికి పట్టేటట్టు ఇటు అటు కలుపుకోవాలి. అయితే ఈ చేపల పులుసు కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అట్లగర్ర మాత్రమే వాడాలి. అప్పుడే మనకి ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాను. అది ఫుల్గా వేసుకొని కాస్త మనకి బాగా మరుగుతుంది కదండి, అందుకని అది బాగా వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ కూడా చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. నేనైతే ఎప్పుడు చూడండి, నేను అన్నం తినేటప్పుడు మాత్రమే ఉప్పు కారం చూసుకుంటాను. ఒకవేళ అప్పుడు చాలకపోతే వేసుకుంటాను తప్ప ముందైతే వేసుకోను. అంతేనండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసేయండి. వేడివేడి అన్నంలో ఇది వేసుకొని కలుపుకొని తినేయండి. బాయ్.